సైదాబాద్ స్కూల్లో కలకలం రేపిన కల్మా వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది యాజమాన్యం. విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది స్కూల్ యాజమాన్యం. దాంతో ఫిర్యాదు ఉపసంహరించుకుంటామని పేరెంట్స్ చెప్పారు. సమస్యని యాజమాన్యం పరిష్కరించిందని లేఖ రాశారు. భవిష్యత్తులో తప్పు రిపీట్ కాదని హామీ ఇచ్చారని పేరెంట్స్ అన్నారు. విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సక్సెస్ స్కూల్ ని ముట్టడించడానికి వచ్చిన హిందూ సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హోంవర్క్ ఇచ్చిన టీచర్ ని టర్మినేట్ చేశామని యాజమాన్యం తెలిపింది. స్కూల్లో మతపరమైన బోధనలు చేయబోమని స్కూల్ మేనేజ్మెంట్ అంటోంది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా కలకలం రేపింది. విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సక్సెస్ స్కూల్ ని ముట్టడించడానికి వచ్చిన హిందూ సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హోంవర్క్ ఇచ్చిన టీచర్ ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెబుతోంది. స్కూల్లో మతపరమైన బోధనలు చేయబోమని స్కూల్ మేనేజ్మెంట్ అంటోంది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ కి అధికారులు వచ్చారు. ఈ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులున్నారని, హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని చెబుతున్నారు.